నమస్తే, వెల్కమ్ టు స్క్రీన్ న్యూస్. నేను అనిల్. నేను సంచన. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన 60,000 దరఖాస్తులు అన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సూచనలు చేశారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడ తావు ఇవ్వకుండా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు సీఎం, సభకు అధిపతి స్పీకర్ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ని అవమానించే విధంగా సభ మీ ఒక్కడిది కాదని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీష్ రెడ్డి చేసింది తప్పు, స్పీకర్ను సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లు ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. అయితే ఇప్పుడు స్పీకర్ ను ఆ పార్టీ అవమానించిందన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్ కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలన్నారు. దళిత స్పీకర్ ను అవమానించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్ కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారని కవిత అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కవిత. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివరా అంటూ కవిత ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ కి ఇంత అసహనం పనికిరాదన్నారు కవిత. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు ఆమె ఆరోపించారు. తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆమె. సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ షంపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా తాడిగడపలు అక్రమ కట్టడాల అంశంలో 3 అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అవినీతికి పాల్పడి అక్రమ కట్టడాలను అడ్డుకోలేదని స్థానిక అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో మున్సిపల్ శాఖ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్తో ప్రభుత్వం విచారణ జరిపించింది. 3 అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నివేదిక అందడంతో అప్పటి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, సిటీ ప్లానర్, సూపర్వైజర్లపై చర్యలు తీసుకున్నారు. వెంకటేశ్వరరావు, మురళీగౌడ్, పద్మావతిలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించడంతో వారిని సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని మంత్రి సీతక్క నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. భద్రతా సిబ్బంది, కార్యాలయ సిబ్బందితో కలిసి మంత్రి సీతక్క రంగుల పండుగ జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ అల్వాలు పంచశీల కాలనీలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ హోలీ వేడుకల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కాలనీ వాసులు ఈటెల రాజేందర్ కు శాలువతో సన్మానం చేశారు. ప్రతి ఒక్కరూ హోలీని ఘనంగా జరుపుకోవాలని, ప్రతి కుటుంబానికి మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈటెల అన్నారు. సంగారెడ్డిలో హోలీ సంబరాలు అమ్మరానుంటాయి. రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటున్నారు జనం. హోలీ సంబరాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కాముని దహన కార్యక్రమంలో ఇంకా కూడా పాల్గొన్నారు. ఆయన డప్పు కొట్టి మిత్రులు, అభిమానులతో కలిసి డాన్స్ చేశారు. జగ్గారెడ్డి రంగ్ బర్సే అంటూ కేరింతలు కొడుతూ డాన్స్ చేశారు. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య తుర్కపల్లి మండలం బీల నాయక తండాలు గిరిజన హోలీ సంబరాల్లో మహిళలు, యువకులతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల ఐలయ్యకు గిరిజన మహిళలు రంగులు పూశారు. అలాగే మహిళలతో కలిసి ఐలయ్య మాస్ డ్యాన్స్ చేశారు. డప్పు కొడుతూ అక్కడున్న వారిలో జోష్ నింపారు. ఇక తనదైన శైలిలో స్టెప్పులు వేసి ఉత్సాహంగా కనిపించారు. కులం, మతం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనే వేడుక హోలీ అని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఈ ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గిరిజన ఉద్యోగ సంఘాలు హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. గిరిజన ఉద్యోగులంతా ఒకచోటను చేరుకుని రంగుల వల్లిలో ఆహ్లాదకరంగా హోలీ సంబరాలు జరుపుకుని పొట్టేలు కోసుకుని విందు చేసుకున్నారు. తమ పూర్వీకులు చెప్పినట్లుగా బిడ్డలు కలగన తమకు హోలిక మాత పూజలతోనే సంతాప ప్రాప్తి కలగడంతో ప్రతి ఏటా హోలీ పండుగ నిర్వహించుకుంటామని గిరిజనులు తెలిపారు. తాము ఎంత స్థాయికి ఎదిగినా 10 మంది దగ్గర నుండి డబ్బులు తీసుకుని హోలీ పండుగ చేయడమే తమ సాంప్రదాయమని గిరిజన ఉద్యోగులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ మిఠాయిలు తినిపించుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంగార్డు మొదలుకొని ఏఎస్పీ వరకు పాల్గొన్నారు. పోలీస్ సోదరులు ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జోష్లో హోలీ పండుగను జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. ఖమ్మంలో స్పెషల్ ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో ఉదయం నుంచి రంగులు చల్లుకుంటూ హోలీని ఎంజాయ్ చేస్తున్నారు. తెల్లవారుజామున కామన దహనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రసాయన రంగుల కంటే ప్రకృతి సిద్ధ రంగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. అయితే పోలీసులు సైతం నగరంలో గొడవలు, అల్లర్లు జరగకుండా బిఎన్ఎస్ఎస్ 163 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో గిరిజనులు హోలీ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరానంటాయి. రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకున్నారు జనం. చిన్న పెద్ద అంతా సంబరాల్లో మునిగి తేలారు. రంగ్ బరసే అంటూ కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లోని పట్టణంతో పాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో గురువారం హోలీ వేడుకలను చిన్నారులు, పెద్దలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుని హోలీ ఆడుతూ కేరింతలు కొడుతూ ఆనందంలో మునిగి తేలారు. పట్టణ స్వర్ణకార, ఇరు వ్యాపార సంఘ, దేవాదాయ కమిటీ నాయకులు, డాక్టర్లు, మహిళా డాక్టర్లు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, మహిళలు డీజే చెప్పులు, నృత్యాలతో అలరించి ఆకట్టుకున్నారు. అందరూ కలిసి ఆత్మీయ మిత్రులతో హోలీ పండుగ సందర్భంగా వేడుకల్లో మునిగిపోయారు. ఈ వేడుకల్లో ఒకరినొకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకొని హోలీ వేడుకల సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రాజమండ్రిలో హోలీ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. రాజస్థాన్, గుజరాత్ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20,000 మంది రాజమండ్రిలో ఉంటున్నారు. వారంతా ఈ ఏడాది ఒకే చోట సామూహిక హోలీ జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ సాంప్రదాయ గేహార్ డాన్స్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర కూటమి నాయకులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ప్రధాని మోదీ త్వరలో ఏపీకి రానున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 2వ వారంలో రాజధాని పునఃప్రారంభ పనులు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న ఏపీకి ప్రధాని వస్తారని టాక్ వినబడుతోంది. ప్రధాని పర్యటనలో భాగంగా 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ చేత శంకుస్థాపన చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ రాక సందర్భంగా అభివృద్ధి పనులకు ఖరారు చేసేందుకు ఇప్పటికే ఉన్నత స్థాయి అధికార బృందం సమావేశమైంది. ముఖ్యంగా ప్రధానితో పునఃప్రారంభ పనులు చేయించి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులను ప్రారంభించి 3 ఏళ్లలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న సెల్ టవర్ను తక్షణమే నిలిపివేయాలని జూబ్లీహిల్స్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. టెంట్ వేసుకుని మహిళలు, పురుషులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సెల్ టవర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూ హౌసింగ్ బోర్డు పరిధిలోని జూబ్లీహిల్స్ కాలనీలో జనవాసాల మధ్య సెల్ టవర్ నిర్మిస్తున్నారని, దీన్ని వెంటనే ఆపాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సెల్ టవర్ కారణంగా పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు హాని కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి జీవో నెంబరు 5 ప్రకారం పాఠశాలలు, దేవాలయాలు, నివాస ప్రాంతాలకు సమీపంలో సెల్ టవర్లు ఏర్పాటు చేయడానికి వీలు లేదని, కానీ స్థానిక ప్రజాప్రతినిధుల అండతో సెల్ టవర్ నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు. సెల్ టవర్ నిర్మాణం ఆపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా గంగళూరు ఏరియా కమిటీకి చెందిన వారిని పోలీసులకు తెలిపారు. అయితే లొంగిపోయిన 17 మందిలో 9 మందిపై మొత్తం 24 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ మావోయిస్టు కమాండర్ దినేష్ ద్వారా ఈ 17 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితం పోలీసుల ఎదుట గంగళూరు ఏరియా కమిటీ కమాండర్ దినేష్ మీడియం దంపతులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మిత్రుడి పెద్ద కర్మ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో ఇటీవల మంత్రి తుమ్మల మిత్రుడు గాదే సత్యం మృతి చెందారు. అయితే పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తన మిత్రుడు గాదే సత్యం మృతి తన రాజకీయ భవిష్యత్తుకు తీరని లోటని కన్నీరు పెట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా ఏరుపాలెంలో మొక్కజొన్న పంటను కోతులు పాడు చేసిన అయితే రైతు చేను వద్ద ఒకవైపు కాపులా ఉంటే మరోవైపు కోతులు జోరబడి కంకులు తెంపి పడిస్తున్నాయి. అయితే కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు వినూత్న ఆలోచన చేశారు. 3,000 రూపాయలతో పులిబొమ్మను కొనపంట చేలో ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి నుంచి కోతలు రాక తగ్గిందని రైతులు వాపోయారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాలలు హాస్టల్స్ లో పనిచేసిన నైలివేజ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు హోలీ పండుగ పూట కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 నెలల నుండి జీతాలు అందక అవస్థలు పడుతున్నామని, పండుగ రోజు కూడా తమ పిల్లలు కుటుంబాలను వదిలి ఇలా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాల్సి వస్తుందని, పండుగ పూట వస్తువులు ఉండటం అవస్థలు పడటమే మా బతుక అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, పెండింగ్ లో ఉన్న జీతాలు, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి ఈఎస్ఐ ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బ్రహ్మోత్సవాల భాగంగా 5వ రోజు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి హనుమంత వాహన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నారసింహునికి సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అధికారులు, ఉభయదారులు రథాన్ని పూర్వవిధుల్లోకి తీసుకొచ్చారు. భక్తికి దాసుడు, నమ్మకానికి బంటు రామభక్త స్వామిని భుజాలపై ఎత్తుకొని తిరువాడ వీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో హాజరైన జనం ఖాద్రీశుడి దర్శనంతో ధరించారు. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో బాలికలు, యువతులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను అభినయించారు. అన్నమాచార్య కీర్తనలు, హరికథలను వినిపించారు. వీటితో పాటు ఉత్సవంలో స్వామి ముందు ప్రత్యేక మంగళ వాయిద్యాల కళను ప్రదర్శించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయక సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. తాను కోరుకున్న దానికన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా మంచి లైఫ్ ఇచ్చారని తెలిపారు. అఖండ 2 సెప్టెంబర్లో విడుదల కానుందని తెలిపారు. స్వయంభూ సినిమా కూడా త్వరగా విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో షూటింగ్ చాలా సరదాగా సాగుతోందన్నారు. సెట్ అంతా చాలా సరదాగా ఉంటుందని, చిరుతో మేజర్ పోస్టర్ షూటింగ్ జరగాల్సి ఉందని తెలియజేశారు. శ్రీవారి వైభవాన్ని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నలేని కృషి చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణాన్ని పెద్ద ఎత్తున టీటీడీ నిర్వహిస్తుందని తెలియజేశారు. ప్రజాభిప్రాయం మేరకు అమరావతి నిర్మాణం వేగంగా పూర్తి కావాలని ప్రార్థించానన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం సేవలో సుప్రీంకోర్టు జడ్జి ఎస్బీఎస్ భట్టి, ఏపీ హైకోర్టు జడ్జి వై లక్ష్మణరావు, మణిపూర్ సీజే కృష్ణకుమార్, తెలంగాణ హైకోర్టు జడ్జి డి వేణుగోపాల్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ఎర్రవేతిని శ్రీనివాసరావు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందనరావు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసు విషయంలో టీటీడీ బోర్డు వెంటనే ఆలోచన చేయాలని పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఈ విషయంలో టీటీడీ సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అందరం వచ్చి టీటీడీ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. శనివారం తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కొనసాగింపుగా తణుకులో నిర్వహిస్తున్న థీమ్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం దశల వారీగా అమలు చేస్తామని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యంగా 100 మైక్రాన్ల మంద కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 19 వస్తువులను మానేయాలని, దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన చెప్పారు. గురువారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాబోయే రోజుల్లో తణుకులో ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు దుకాణాలు, వ్యాపారులు వినియోగించే ప్లాస్టిక్ సంచుల స్థానంలో బయోడిగ్రేడబుల్ సంచులను వినియోగించే విధంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో మే 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంలోని ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి వివిధ శాఖల అధికారులతో 12 రోజుల పాటు జరిగే సరస్వతి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు వేగవంతంగా నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. త్రివేణి సంగమ గోదావరి తీరంలో జ్ఞాన సరస్వతి పుష్కర ఘాటు నిర్మాణ పనులకు భూసేకరణ, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటుకు పనులు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం బాసరి అన్నపూర్ణ అధ్యక్షతన భౌతికాశాస్త్రంలో న్యూటన్ గమన నియమాలు అనే అంశంపై 9వ తరగతి విద్యార్థి నాంసాన్ని అక్షయ్ చేసిన దశావధానం ఫిజిక్స్ ఉపాధ్యాయులను అబ్బపరిచింది. విద్యార్థి అక్షయ్ ప్రశ్నకు జవాబు, సమాధానాలకు ప్రశ్నలకు తయారు చేయడం, ఇచ్చిన 4 పదాలతో న్యూటన్ గమన నియమాలు అంతర్గతంగా ఉండేలా ఒక కథను చెప్పడం, పెన్ను పేపర్ ఉపయోగించకుండా గమన నియమాల ఆధారంగా ఇచ్చిన వివరాలతో సమస్య పరిష్కరించడం మొదలుగా 10 అంశాలతో దశావధానం నిర్వహించింది. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ మేధావులు నిర్వహించే అవధానాన్ని భౌతిక శాస్త్రంలో చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంత అలవోకగా అవధానాన్ని చేసిన అక్షయ్కు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. భౌతిక శాస్త్రంలో వినూత్న ప్రయోగం చేసిన గైడ్ టీచర్ దొరికిలా రాజేందర్ ను అభినందించారు. అనంతరం విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భౌతిక శాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు బి రఘునాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ నోట్లు చలామణి చేసిన ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 11,50,000 ఫేక్ కరెన్సీ నోట్లు, 4 లక్షల రూపాయల ఒరిజినల్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కుకట్పల్లి నిజాంపేట్ కి చెందిన మణిక్యారెడ్డితో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ కి చెందిన సురేష్ వద్ద నుండి నకిలీ కరెన్సీ నగరానికి తెచ్చిన 1 లక్ష ఒరిజినల్ రూపాయలకు 4 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తూ దుండగులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొనుచెర్ల మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 500 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఖమ్మం సివిల్ సప్లై జీటీ వెంకటేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తనిఖీల సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద 2 లారీలు ఆగి ఉండడంతో అనుమానంతో తనిఖీ చేసిన రేషన్ బియ్యాన్ని గుర్తించామని, సుమారు 500 క్వింటాలు ఉంటాయని, వీటి విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని డీటీ తెలిపారు. అనంతరం లారీలను సీజ్ చేసి స్థానిక కొనుచెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో 3 రోజుల క్రితం వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగతనం చేసిన అంతర్జిల్లా దొంగను పోలీసులు పట్టుకున్నారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అలెపు కృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుండి 2 తులాల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కేసు పురోగతిలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించి అభినందించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరులో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. సంతోష్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తన తమ్ముడి భార్య పిల్లలపై దాడి చేసి గాయపరిచాడు. కాసుల బాలరాజు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ దాడిలో తమ్ముడు, భార్య నవ్య, పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు బిక్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బాపనంతపురం గ్రామ సమీపంలో ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడు నిర్వహించి ఈ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఆటోను సీజ్ చేయడంతో పాటు 2 అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 144 క్వార్టర్ బాటిల్స్, 24 బీర్ బాటిల్స్, 6 ఫుల్ బాటిల్స్, 9 హాఫ్ బాటిల్స్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుమల కల్తీ నెయ్యి కేసు మరో కీలక మలుపు తిరిగింది. కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని 2వ అదనపు కోర్టును సీబీఐ సిట్ కోరింది. అయితే సిట్ అభ్యర్థన మేరకు కల్తీ నెయ్యి కేసును నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేశారు న్యాయమూర్తి. మరోవైపు 2 రోజుల్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించనుంది సిబిఐ. ఇక డాక్యుమెంట్స్ సమర్పణ తర్వాత మార్కెటింగ్ శాఖలో పనిచేసిన 2 ఉద్యోగులను సిబిఐ సిట్ అదుపులోకి తీసుకునుంది. మొత్తానికి రంగంలోకి సిబిఐ సిట్ దిగడంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. హలో పి గన్నవరం, చెలో పిఠాపురం స్లోగన్తో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సభకు పి గన్నవరం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తరలి వెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జనసేన పార్టీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల బాలికపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు గతంలో వచ్చాయి. ఈ ఘటనలో ఆయనకుపై పోక్సో కేసు నమోదైంది. మార్చి 15వ తేదీన పోక్సో కేసు విచారణకు హాజరు కావాలంటూ ఆయనను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సమన్లను నిలిపివేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. గతంలో కూడా ఫిర్యాదుదారులు పలువురిపై ఇలాంటి ఆరోపణలే చేశారని పేర్కొంది.